వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన గుంట మల్లేశం ఇటీవల వెండి తెరపై మెరిశాడు. బ్రహ్మచారి సినిమాతో వెండి తెరపై అరంగేట్రం చేశాడు. కాగా దీనిపై పలువురు వేములవాడ కళాకారులు హర్షం వ్యక్తం చేసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కళా సంస్థల సాంస్కృతిక సమైక్య వేములవాడ నృత్య కళా నికేతన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంట మల్లేశంను ఘనంగా శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎల్లా పోషెట్టి మాట్లాడుతూ వేములవాడ వాసి వెండి తెరపై కనిపించడం చాలా సంతోషంగా ఉందని, గుంట మల్లేశం తీసిన బ్రహ్మచారి సినిమా భారీ హిట్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ ముద్దుబిడ్డ కళాకారులకు అడ్డా మల్లేశం గారు. అదే ఈ రోజులలో సినిమా హీరో కావాలని ఎన్నో కళలు కంటారు, కానీ ఆ కళలు ఎవరికి సాధ్యం కాలేదు. మల్లేష్ గారికి అయింది. చాలా ధన్యవాదాలు మా తరపున కళాకారుల పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా మిత్రుడు గుంట మల్లేశం గారు మొట్టమొదటిసారిగా మన వేములవాడ ప్రాంతం నుంచి వెండితెర పైన కనబడబోతున్నాడు. ఈయన హీరోగా నటించిన బ్రహ్మచారి సినిమా రేపు తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది. రేపు అందరూ కూడా ఈ బ్రహ్మచారి అనే మూవీని ఖచ్చితంగా అందరూ చూసి మన ప్రాంతం వాడిని మనవాడైన మన ఒక సోదరుడు లాంటి వాడు ఖచ్చితంగా అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుంట మల్లేశం. మాది ఫాజుల్ నగర్ గ్రామం. నేను వేములవాడ వాస్తవ్యం. స్వామి దయ వల్ల బుగకథ కళాకారు నుండి అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన ఈ నియోజకవర్గం మొట్టమొదటి మా గురువు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు చిన్న చిన్న ప్రోగ్రాంలకు నాకు అవకాశం విధంగా సార్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈ చిన్న కళాకారులను సారు ప్రోత్సహించుడు చాలామందిని 1000 మందిని ప్రోత్సహించింది సార్ ఇప్పటికి. అందులో నేను కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.